బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా యూత్ భారత్ సమాజం స్పందించాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ అన్నారు. బుధవారం కావలి జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన ప్రాంతీయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంచంపాక కమల, బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానందం, పట్టణ ప్రధాన కార్యదర్శి మందా కిరణ్, సవీంద్ర తదితరులు కలిసి మాట్లాడారు. నోబెల్ బహుమతి పొందిన ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షులు యానస్ బంగ్లా దర్గాతులకు కారణమన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన బంగ్లాదేశ్ హిందువులను విడుదల చేయాలి అన్నారు. 1,00,000 మంది బంగ్లాదేశ్ హిందువుల మీద అరాచక జరుగుతుంటే భారత్లోని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పెదవిప్పడం లేదన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు మతం మారాలి, తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఒకవేళ ఇక్కడే ఉండాలంటే పన్నులు కట్టాలి, జీజీఐ పన్నులు తరహాలో ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు అక్కడ హిందువులు ఆస్తులు అమ్ముకొని బయటకు రావాలన్నా రాలేని పరిస్థితులకి నెట్టివేయబడ్డారని విల్సన్ తెలిపారు. బంగ్లాదేశ్లో సెక్యులర్ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ దమనకాండం జరుగుతుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి జషీద్ ఇది మహాదేశ అంతరంగ విషయం అని అనడం దుర్మార్గమని అన్నారు. మానవ హక్కులు అక్కడ ధ్వంసమవుతున్నాయి ఉంటే ప్రశ్నించలేకపోవడం దారుణం అన్నారు. బంగ్లా హిందువులకు భారత సమాజం ఉండగా ఉంటుందన్నారు. బంగ్లాలోని హిందువులకు మద్దతుగా మాట్లాడుతుంటే ఇస్కాన్ సాంద్రత బాధితులు చిన్మయ్యని అరెస్టు చేయడాన్ని విల్సన్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాలోని జమియత్ ఇస్లామీ తీవ్రవాదులు బీఎన్పీ పార్టీ కార్యకర్తలు క్రూరంగా వ్యవహరిస్తుందన్నారు. అయితే అదే లౌకిక రాజ్యాంగం మేము రచిస్తున్నాము, మేము లౌకిక ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న మరణం, లేకపోతే అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇవన్నీ చూసుకుంటే మొత్తం ప్రపంచంలో ఉండే మానవ సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీల స్వరూపం చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల హక్కుల కోసం ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీ పనిచేయలేదు అర్థం అవుతాం. మేము బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అల్లర్లపైన, ఈ అఘాయిత్యాలపైన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాము. అక్కడుండే హిందూ ప్రజానీకానికి, మైనార్టీలు అక్కడ వారికి అండగా భారతీయ జనతా పార్టీ గడలింది. సపోర్టుగా అనేక ప్రదర్శనలు, ధర్నాలు ఇవన్నీ చేస్తాం. కానీ ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ కనీసం అక్కడ జరుగుతున్న అఘాయిత్యాలని, అన్యాయాలని ప్రశ్నించిన దాఖలాలు లేవు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు శ్రీరామ రక్షగా ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవడం లేదు అర్థమవుతాం. ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందనేది మనకి అర్థమవుతా ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే అక్కడ ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఎవరు? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి యూనస్కి. ప్రపంచ శాంతి కోసం పనిచేసి నోబెల్ బహుమతి పొందిన ఆయన ఈరోజు అక్కడ అశాంతికి కారణమయ్యాడు. యూనస్ అంటే దానికి కారణం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? ఈరోజు బంగ్లాదేశ్లో హసీనా తలదాచుకోవడానికి కూడా అవకాశం లేకపోతే ఇస్లామిక్ పాలన ఏ విధంగా ఉంటుందనే దగ్గర అదొక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అంటే అక్కడి నుంచి బయటికి గడిస్తే ఒక మహిళకి రక్షణ లేకపోతే భారతదేశమే అండగా ఉన్న పరిస్థితి మనకు కనిపించాం. అంటే యూనస్ వెనక ఎవరున్నారు? అమెరికా ఉందా, లేకపోతే ఇంకో దేశం ఉందా? ఏ దేశం ఉందనేది ప్రపంచం ఈరోజు చూస్తూ గమనిస్తున్న నేపథ్యంలో యూనస్ ఏమాత్రం కూడా అక్కడుండే ప్రజల హక్కుల్ని కాపాడాలని అర్థమవుతా ఉంది. అదేవిధంగా సామాజిక కార్యకర్తలు కూడా చాలా స్పష్టంగా అక్కడ మీరు ఉంటే ముస్లిమ్స్గా మారండి, లేకపోతే మాకు జిజియా పన్ను అంటారు చూసారు, ఒకప్పుడు కట్టారే, అట్టాక మాకు పన్నులు చెల్లించండి అని చెప్పిన పరిస్థితుల్లో ఎక్కువ పన్నులు వేసి మీరు అక్కడ బతకాలంటే మీరు ముస్లిమ్స్ కన్నా మారండి, లేకపోతే పన్నులన్నా వేస్తాము భరించండి అనే పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉందనేది సామాజిక కార్యకర్తల నుంచి వచ్చిన విశ్లేషణ, అక్కడ నుంచి వచ్చిన సమాచారం. అంటే మనకేమర్థమవుతుందంటే
అఖండ భారతదేశం అని చెప్పి మనం ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి స్వేచ్ఛా స్వతంత్రాలు మనం ప్రకటించాం. శ్రీలంక కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకోమని చెప్పాము. చేత అయితే స్వతంత్రంగా పరిపాలించుకోవాలా, లేకపోతే ఏదో ఒక రోజు ఎన్ని ప్రాంతాలు కూడా అఖండ భారత్లో విలీనమయ్యే పరిస్థితికి వాళ్లే దారితీసుకుని అర్థమవుతాం. ఎందుకంటే బంగ్లాదేశ్ సొంత రాజ్యంగా ఆర్పించేటప్పుడు భారతదేశం వాళ్ళకి సహకరించింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలిస్తారని మనం నమ్ముతున్నాం. కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసే రీతిలో అక్కడ జరుగుతున్న ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అంటే అక్కడ సరే పోనీ మేము ఇంకో దేశానికి వెళ్ళిపోతాము, మాకు రక్షణ దేశానికి వెళ్ళిపోతామంటే మీరు ఆస్తులు కూడా అక్కడ అమ్ముకోవడానికి అవకాశం లేని ఒక వాతావరణం సృష్టించారు. అది ఎంత దారుణం అంటే ఈరోజు ఆస్తులు కూడా అమ్ముకునే అవకాశం లేకుండా అక్కడి నుంచి కట్టుబడంతో బయటపడే పరిస్థితి ఒకటి వస్తే ఇది ఎంత అమానవీకరణ అనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ప్రస్తుతం అక్కడ ఇస్కాన్కు సంబంధించిన మరి ఎవరినైతే అక్కడ ఉన్న ఈ చిన్మయ్య గారిని ఈ మైనార్టీల రక్షణ కోరుతూ ఆయన కామెంట్స్ చేశాడు, వ్యాఖ్యానం చేశాడనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. అంటే మైనార్టీలు జరిగే హక్కుల గురించి, అంటే ఈ ప్రాంతంలో మైనార్టీల హక్కుల గురించి అనేక మంది మాట్లాడితే ఇప్పుడు కూడా అక్కడ మైనార్టీ నాయకుల్ని భారత ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయాలి. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో మైనార్టీ హక్కుల గురించి, అక్కడ ఉండే హిందువుల హక్కుల గురించి మాట్లాడితే చిన్మయ్యని అరెస్ట్ చేసి మరి లోపల పెట్టిన పరిస్థితి మనకు కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి అదేవిధంగా ఆ బంగ్లాదేశ్ నుండి విదేశీ కార్యదర్శి జఫీయుద్దీన్ ఆయన చేసిన మాటలు, అంటే ఆయన వ్యాఖ్యలు కూడా మనకి వ్యాఖ్యలు వెనక ఎవరున్నారో కూడా అర్థమవుతుంది. అంటే జఫీయుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దేని నిదర్శనం? ఆయన ఈ దేశం అంతర్గత వ్యవహారం, ఇది మీరు జోక్యం చేసుకోవద్దంటాడు. అంటే మానవాళి ఇప్పుడు మనం అమెరికాలో జరిగినా లేకపోతే పాకిస్తాన్లో జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, మానవాళికి అన్యాయం జరిగినా, మహిళలకి పిల్లలకి అన్యాయం జరిగినా మనం స్పందించడం మన నైజం. కానీ ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఒకప్పుడున్న హిందువులు మెజార్టీ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నప్పుడు ఒక ఐకాన్గా మనం ఉన్నాము అన్న భావంతో భారత ప్రజలందరూ సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడుతూ ఉంటే మా అంతర్గత వ్యవహారం అంటే చంపేస్తూ ఉంటే సైలెంట్గా ఉండాలి. కానీ హిందూ సమాజం ఎప్పుడు కూడా ఒకరి హక్కులు కాపాడడం తప్ప హక్కులను భక్షించదు, అది తెలుసుకోవాలి చెప్పింది. కాబట్టి ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసే సరైన రీతిలో వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మేము మీడియా ప్రతినిధులని, ఇతర రాజకీయ పార్టీలను కోరేది ఏంటంటే ఈరోజు బంగ్లాదేశ్లో ఉండే హిందువుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అందరూ ప్రపంచం మొత్తం కూడా మానవ హక్కులు ఎవరైతే కోరుకుంటున్నారో హ్యూమన్ రైట్స్ కమిషన్ వరల్డ్ వీళ్ళందరూ కూడా స్పందించి మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 1971లో ఏ విధంగా అయితే మనం బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయో అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అయ్యే ఒక వాతావరణం వస్తుంది. భారతదేశం కానీ, భారత ప్రధానమంత్రి గారు కానీ, భారత ప్రభుత్వం కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ బంగ్లాదేశ్ ఆగడాలు ఎక్కడుంటే ప్రభుత్వం అరాచకం అడ్డంగా కొనసాగితే ఖచ్చితంగా సరైన రీతిలో బుద్ధి చెప్పే రీతిలో భారత ప్రభుత్వం కార్యాచరణ ఉంటుంది. అక్కడున్న హిందువుల మెజార్టీ ప్రజల హక్కుల్ని కాపాడడం కోసం వాళ్ళకి అవసరమైతే పునరావాసం కల్పించే విషయంలో కూడా భారత ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు సంఘీభావం ఉన్నామని కూడా మేము భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగాను, భారత పౌరులుగాను మేము ప్రకటిస్తున్నాం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నగ్న స్వరూపం, ఇతర రాజకీయ పార్టీల విశ్వరూపం మనకు అర్థమైంది. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు ఇది అర్థం చేసుకోవాలి. మరి అక్కడున్న ఈ పరిస్థితి మీద మరి ఇతర రాజకీయ పార్టీలు కూడా మానవతా ధోరణితో కనీసం స్పందించాలి. ఆ విధంగా స్పందిస్తారని కూడా మేము కోరుతున్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్న దాడుల మీద భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ అక్కడ జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలకి మద్దతు ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు
రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆర్టి విల్సన్ గారు, అలాగనే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ సివిసి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి అంచిపాక కమలా గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అమరా సుబ్బారావు గారు, పట్టణ ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్, కూరాతులు సవీంద్ర గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా కావలి పట్టణ అధ్యక్షుడు పంది మేఘరాజ్ గారు, అలాగనే మరొక యువనేత రాకేష్ గారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అఖండ భారతదేశంలో ఒకనాటి పరిస్థితుల్లో మన కుటుంబం లాంటి బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, అలాగనే నేపాల్, ఈ దేశాలన్నీ కూడా భారతదేశంలో అఖండ భారతంలో ఒక భాగం. కొన్ని దుష్ట శక్తుల పరిపాలన విధానంలో అనేక రకాలుగా సూడో లౌకికవాదం పేరుతోటి అల్లర్లు సృష్టించి దేశాలుగా విడిపోయి ఈరోజు అదే బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీలపై వాళ్ళ గొంతమ్మ కోరికల కోసం వాళ్ళ యొక్క రాష్ట్రంలో అంతరంగిక సమస్యలు ఏదైతే ఉన్నాయో, రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉన్నాయో, వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళ పోరాటంలో తప్పు లేదు. కానీ అక్కడ ఉన్న హిందూ మైనారిటీ మహిళలపై దాడులు చేస్తూ, చిన్న పెద్ద లేకుండా, వృద్ధులను కూడా చూడకుండా, మహిళలను కూడా చూడకుండా అతి దారుణంగా హింసిస్తూ రకరకాలుగా వారిని వేధింపులు గురి చేసి, వాళ్ళని దాడులు చేసి, వాళ్ళకై వాళ్ళు చనిపోయేటట్టు ఒక పక్క ప్రయత్నం చేస్తున్నారు. రెండో పక్క ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని మారణ హోమం సృష్టిస్తూ ఉన్నారు. వందల మంది ఈరోజు బాధితులు, వేల మంది బాధితులు తయారైపోయారు. కాబట్టి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆర్డి విల్సన్ గారు మాట్లాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం.